నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి లీనియర్ ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీరు లీనియర్ ఆల్జీబ్రాలో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా ఈ టాపిక్ పైన అయితే మీకు క్వశ్చన్స్ డెఫినెట్లీ 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉండే ఉంటుంది. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ పైన మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దీనిపైన అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు దీనికి బేసిక్స్ నుండి అర్థమైతే మీకు ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఈ టాపిక్ లో మనము ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్: లెట్ V and W be vector spaces. Okay, over field F. Okay, then a map T is mapping from V to W is said to be linear transformation if and only if ఈ టూ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మనకి T of x plus y equal to T of x plus T of y. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే T of alpha x equal to alpha into T of x. Here alpha belongs to ఏంటంటే ఫీల్డ్ అయి ఉంటుంది. Here x belongs to V. ఓకే, అండ్ ఇక్కడ కూడా x, y belongs to V లో నుండి తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వెక్టర్ స్పేసెస్ ఉన్నాయి. ఇది ఒక వెక్టర్ స్పేస్ అనుకోండి. ఓకే, ఇది ఒక వెక్టర్ స్పేస్. ఓకే, ఇది V అనే వెక్టర్ స్పేస్, ఇది W అనే వెక్టర్ స్పేస్. ఇక్కడ x అనే ఒక వెక్టర్ తీసుకుంటే ఇక్కడ మ్యాపింగ్ చేస్తే మనకి T ఆఫ్ x అనేది వస్తుంది. ఇక్కడ y అనే వెక్టర్ తీసుకుంటే ఓకే, ఇది మ్యాపింగ్ చేస్తే మనకి ఇక్కడ T ఆఫ్ y అనే ఎలిమెంట్ వస్తుంది. ఇది ఏదైతే మ్యాపింగ్ ఉందో దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇది లైకే మనకి ఫంక్షన్ లాగా అంతే. జస్ట్ మన ఫంక్షన్ లా ఎలా ఫంక్షన్స్ లో మనకు తెలుసు కదా, ఆ, మన ఫంక్షన్స్ లో ఎలాగైతే మనం మ్యాపింగ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా మనకి మ్యాపింగ్ అయితే చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. ఓకే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, మనకి ఫంక్షన్ కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకి సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇదైతే మనకి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్ పాయింట్. అండ్ ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మనము హోమోమార్ఫిజం, వెక్టర్ స్పేస్ ఆఫ్ హోమోమార్ఫిజం అని కూడా పిలుస్తారు. వెక్టర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as వెక్టర్ స్పేస్ హోమోమార్ఫిజం. ఓకే, ఇది మనకి హోమోమార్ఫిజం అనే వర్డ్ మనకి గ్రూప్ 0లో వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా వెక్టర్ స్పేస్, దీని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మనము వెక్టర్ స్పేస్ ఆఫ్ హోమోమార్ఫిజం అని కూడా పిలుస్తారు. దీనికి సమ్ అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. లీనియర్ మ్యాపింగ్ అని కూడా అంటారు దీన్ని. లీనియర్ మ్యాపింగ్, దీన్నే మనం లీనియర్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఓకే, దీస్ ఆర్ ది సమ్ అదర్ డిఫరెంట్ నేమ్స్. ఓకే, ఇవైతే మనకి డిఫరెంట్ నేమ్స్. మేజర్ గా మనకి ఎగ్జామినేషన్ లో ఈ 2 నేమ్స్ అయితే వాడుతూ ఉంటారు, లీనియర్ మ్యాపింగ్, లీనియర్ ఫంక్షన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్స్ లో అయితే మనకి లీనియర్ ఫంక్షన్ అని అడుగుతూ ఉంటాడు. డైరెక్ట్ గా వాడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అడగడు ఒకసారి. ఓకే, సమ్ టైమ్స్ వాడు ఏం చేస్తాడంటే లీనియర్ ఫంక్షన్ అంటాడు. లీనియర్ ఫంక్షన్ అంటే అక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. లీనియర్ ఫంక్షన్ అన్న లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, ఈ రెండు ఒకటే మనకి. లేదు అంటే లీనియర్ మ్యాపింగ్ అన్న సేమే మనకి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. లేకుంటే వెక్టర్ హోమోమార్ఫిజం అన్న మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవన్నీ మనకి ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ అంతే మనకి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకే. ఈ రెండు 2 కండిషన్స్‌ని మనం ఇలా సెపరేట్‌గా రాయకుండా సేమ్ ఒకే కండిషన్‌లోనే రాయొచ్చు దీన్ని. ఎలా రాస్తారు అంటే టీ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఆల్ఫా టైమ్స్ ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఆఫ్ వై అని రాయొచ్చు. ఓకే. ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఫీల్డ్ అండ్ ఎక్స్, వై బిలాంగ్స్ టు వెక్టర్ స్పేస్ వి. ఓకే. ఇలా కూడా రాయొచ్చు. ఒకే కండిషన్‌లో రాయొచ్చు. లేకుంటే సమ్‌టైమ్స్ ఇలా కూడా రాస్తాం. టీ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఆఫ్ టీ ఆఫ్ వై. ఓకే. ఫర్ ఆల్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు ఫీల్డ్. ఓకే. ఎక్స్, వై బిలాంగ్స్ టు వెక్టర్ స్పేస్ వి. దీస్ ఆర్ ది 2 కండిషన్స్. ఓకే. ఇలా కూడా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది గుర్తుపెట్టుకొని మనం ఎగ్జాంపుల్స్ అయితే తర్వాత డిస్కస్ చేద్దాం. కొన్ని ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తూ వెళ్దాం. నెక్స్ట్ లీనియర్ ఆపరేటర్ యూస్ చేస్తాం ఇక్కడ. లీనియర్ ఆపరేటర్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. లీనియర్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ వి టు వి ఉందనుకో. అంటే ఇది మనకి డొమైన్ అంటాం. ఇది కోడొమైన్. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఓకే. ఇక్కడ వి అనేది ఏంటి మనకి డొమైన్ అవుతుంది. ఓకే. డబ్ల్యూ అనే వెక్టర్ స్పేస్ మనకి కోడొమైన్ అవుతుంది. అర్థమైందా? సేమ్ ఇక్కడ మనకి డొమైన్, కోడొమైన్ సేమ్ ఉందనుకోండి. దీన్ని మనం లీనియర్ ఆపరేటర్ అంటాం. డొమైన్, కోడొమైన్ సేమ్ ఉండాలి. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ లీనియర్ ఆపరేటర్. ఓకే. దీన్ని మనం లీనియర్ ఆపరేటర్ అంటాం. ఓకే. అర్థమైంది. లీనియర్ ఫంక్షన్. నెక్స్ట్ లీనియర్ లీనియర్ ఫంక్షనల్, నాట్ ఫంక్షన్, ఫంక్షనల్. లీనియర్ ఫంక్షనల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి టీ అనే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఓకే. వి టు డబ్ల్యూ సారీ వి టు ఎఫ్ ఉందనుకోండి. వి టు ఎఫ్. ఓకే. వి అనేది మనకి వెక్టర్ స్పేస్. ఎఫ్ అనేది ఏంటంటే ఫీల్డ్. ఓకే. వి నుండి ఫీల్డ్‌కి ఉందనుకోండి మ్యాపింగ్ అనేది. అది దాన్ని మనం ఏమంటే లీనియర్ ఫంక్షనల్ అంటాం. అంటే ఇక్కడ చూడండి. ఇది మనకి వి అనేది వెక్టర్ స్పేస్. ఇక్కడ ఒక వెక్టర్ స్పేస్ ఉంటుంది. వెక్టర్ స్పేస్ ఇట్ సెల్ఫే ఫీల్డ్ ఉందనుకోండి. అంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఫీల్డ్ అయిందనుకోండి. ఓకే. ఇదేంటి మనకి ఫీల్డ్. ఓకే. ఇది మనకి వెక్టర్ స్పేస్. ఈ రెండిటి మధ్య రిలేషన్ ఉంది అనుకోండి. ఇలా మ్యాపింగ్ ఉందంటే దీన్నే మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. లీనియర్ ఫంక్షనల్ అంటాం. ఓకే. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ వి టు ఎఫ్ ఈస్ కాల్డ్ లీనియర్ ఫంక్షనల్. లీనియర్ ఫంక్షనల్ అంటాం. ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఇదైతే జీరో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది మనకి. జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. జీరో ట్రాన్స్ఫర్మేషన్. జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి లేదు. ఇప్పుడు టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ వి టు డబ్ల్యూ ఉందనుకోండి. సచ్ దట్ టీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు వి నుండి తీసుకుంటాం. ఓకే. ఇదైతే మనకి కండిషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి. ఇది మనకి వి, ఇది డబ్ల్యూ కదా. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ విలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి జీరో జీరో వెక్టర్ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్. జీరో అంటే జస్ట్ నాట్ జీరో. జీరో వెక్టర్ ఇది. ఓకే. ఓకే. జీరో ఎలిమెంట్. దీంట్లో ఏదైతే ఉందో అది జీరో వెక్టర్ అంటుంది ఇది. ఓకే. ఇక్కడున్న ఎలిమెంట్స్ అన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ జీరోకి మ్యాప్ అవుతుంది. ఇక్కడున్న ఎలిమెంట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ జీరోకి మ్యాప్ అయితే ఓకే. ది మ్యాపింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే. ఈ మ్యాపింగ్‌ని మనం జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే Vలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ Wలో ఉన్న జీరో వెక్టర్‌కి మ్యాపింగ్ కావాలి.
ఈ జీరో వెక్టర్ ఏదైనా అయ్యుండొచ్చు. డిపెండ్స్ ఆన్ లైక్ సపోజ్ ఆర్ స్క్వేర్ ఉందనుకోండి. దీంట్లో వెక్టర్ స్పేస్ ఆర్ స్క్వేర్ అయితే దీంట్లో ఎలిమెంట్ అనేది 0, 0 ఫార్మేట్ లేకుంటే ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. జీరో వెక్టర్ అంటాం. ఓకే. కాలమ్ వెక్టర్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా? అదే మ్యాట్రిక్స్ అయిందనుకోండి. మ్యాట్రిక్స్ M/n మ్యాట్రిక్స్ ఉందనుకోండి. దీంట్లో ఎలా ఉంటుంది మనకి సపోజ్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 2/2 అయితే 0 ఎలిమెంట్ అని ఇలా ఉంటుంది. 0, 0, 0 ఈ ఫార్మేట్‌లో ఉంటుంది మనకి. ఇదైతే డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి అంటే ఏ లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ T ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ V టు V ఉంటుంది. ఓకే. V టు V నథింగ్ బట్ మనకి డొమైన్, కోడొమైన్ సేమ్. ఓకే. ఫర్ ఆల్ సచ్ దట్ ట్రాన్స్‌ఫర్మేషన్ సచ్ దట్ ఓకే. T ఆఫ్ X ఈక్వల్ టు X ఉందనుకోండి. ఓకే. ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు V ఉంటుంది. ఈస్ కాల్డ్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే సపోజ్ ఇది 2 వెక్టర్ స్పేసెస్. ఇది కూడా V ఉంటుంది. ఇది కూడా V ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఈ ఎలిమెంట్ అనేది ఒకే ఎలిమెంట్‌కి మనకి మ్యాప్ అయితుంది. ఓకే. T ఆఫ్ X. ఓకే. ఇక్కడ Y అయితే ఇది మనకి T ఆఫ్ Y. ఓకే. ఇక్కడ ఉన్న ఎలిమెంట్, ఇక్కడున్న ఎలిమెంట్ ఒకే ఎలిమెంట్‌కి మ్యాప్ అయితూ ఉంటుంది. ఇలా. ఓకే. ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఇలా మ్యాప్ కావాలి ఇలా. ఓకే. దీన్నే మనం ఐడెంటిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. 1-to-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆర్ 1-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. ఇదేంటి అంటే మనకి ఏ లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ T is mapping from V to W is said to be 1-to-1 transformation, 1-1 transformation, 1-1 linear transformation. Okay, if for all, for any, for if any x comma y belongs to V, okay, such that T of x equal to T of y. That implies x equal to y ఉండాలి. ఓకే. దిస్ ఈస్ ద కండిషన్. లేదు అంటే ఇలా కూడా ఉండొచ్చు. సపోజ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు y ఉంటే దట్ ఇంప్లైస్ T ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు T ఆఫ్ y ఉండాలి. ఓకే. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అనేది డిస్టింక్ట్ మనకి ఇమేజెస్ ఉంటుంది. ఓకే. ఇదైతే మన కండిషన్. సేమ్ ఫంక్షన్‌లో మనకి ఎలా అయితే 1-1 ఫంక్షన్ అంటాం. సేమ్ ఇప్పుడు కూడా 1-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. అర్థమైంది అనుకుంటున్నా. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ యాస్ డిఫరెంట్ ఇమేజెస్. ఓకే. ఇదైతే కండిషన్. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. 1-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. 1-1 లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే గుర్తుపెట్టుకుందాం. సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇఫ్ ఇఫ్ T is mapping from V to W is a linear transformation, then T of 0 equal to 0 dash. ఒకటి గుర్తుపెట్టుకోండి. it is nothing but that is T of the 0 అనేది
ఈ వెక్టర్ స్పేస్ సంబంధించింది. ఈ 0 అనేది ఈ డబ్ల్యూకి సంబంధించింది. ఇది రెండు వేరు వేరే గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ టీ ఆఫ్ 0v ఈక్వల్ టు 0 ఆఫ్ డబ్ల్యూ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాప్ 0 to 0 ఉంటుంది. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ వి అనేది ఆర్ స్క్వేర్ తీసుకుందాం, ఇక్కడ డబ్ల్యూ అనేది ఆర్ క్యూబ్ తీసుకుంటే ఇక్కడ 0 వెక్టర్ ఎలా ఉంటుంది అంటే మనకి 0,0 ఈ ఫార్మేట్ లో ఉంటుంది. కానీ ఇక్కడ 0,0,0 ఉంటుంది. ఇది ఇలా మనకి మ్యాప్ అయిపోయింది ఇలా. ఓకే అంటే దట్ నథింగ్ బట్ మనం ఎలా రాసాం, టీ ఆఫ్ 0,0 ఈక్వల్ టు 0,0,0. దిస్ ఇస్ ద మీనింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్ ఉంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ వి అనేది R4 తీసుకున్నాం అనుకోండి. డబ్ల్యూ అనేది 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే దీంట్లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకి 0,0,0,0 ఉంటుంది. ఓకే అంటే దీన్ని మనం ఎలా దీంట్లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకి 0,0,0,0 ఇలా ఉంటుంది మ్యాట్రిక్స్ అయితే. అంటే మనకి 0,0,0,0 దట్ ఈస్ ఈక్వల్ టు 0,0,0,0 ఇలా ఉంటుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న 0 ఎలిమెంట్ ఇక్కడున్న 0 ఎలిమెంట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ సేమ్ ఉంటే మనకి 0 ఎలిమెంట్ కూడా సేమ్ ఉంటుంది. అదే వెక్టర్ స్పేస్ అనేది డిఫరెంట్ ఉందనుకోండి, 0 ఎలిమెంట్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. ఇది అయితే ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి. చెక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ నాట్. టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R3 to R3 ఉంది. ఎగ్జాంపుల్ టీ ఈజ్ మ్యాప్ టీ ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు y, minus x, minus z. ఓకే చెక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ నాట్. ఇదైతే మనకి క్వశ్చన్. ఓకే అంటే ఇక్కడ గమనించాలి మనం. ఇక్కడ మనకి R3 to R3 ఉంది. అంటే మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది మనకి టీ ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు y, minus x, minus z. మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టీ ఆఫ్ x ప్లస్ y ఈక్వల్ టు టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఆఫ్ వై. ఇది మనం ప్రూవ్ చేద్దాం ఫస్ట్. ఇది ఒక కండిషన్. ఇంకొకటి టీ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్, ఇది కండిషన్. లేదు అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మనం ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వై ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఆఫ్ టీ ఆఫ్ వై. దీన్నన్నా డైరెక్ట్గా వాడచ్చు, మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏదన్నా వాడుకోండి. ఓకే నేనైతే డైరెక్ట్గా ఈ కండిషన్ వాడేస్తున్నా. ఓకే మీరు కావాల్సి ఉంటే ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఓకే ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటా. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే సపోజ్ ఇఫ్ వి కన్సిడర్ ఎల్హెచ్ఎస్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అనేది ఫస్ట్ నేను ఎక్స్ అని ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సమ్ డిఫరెంట్ నొటేషన్స్ అయితే వాడదాం. నేను యూ అని తీసుకుంటా. క్వశ్చన్లోనే XYZ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొన్ని డిఫరెంట్ నొటేషన్స్ వాడండి. నేను దీన్ని వాడుతున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే టీ ఆఫ్ ఆల్ఫా యూ ప్లస్ బీటా వి ఓకే ఈక్వల్ టు వి కూడా ఓకే ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ యూ, ఇది స్మాల్ యూ, ఒక నిమిషం, ప్లస్ బీటా ఆఫ్ వి. ఓకే ఇది స్మాల్ వి. ఓకే ఈ కండిషన్ అయితే నేను వాడుతున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ సేమ్ నొటేషన్స్ ఉన్నాయి. XYZ ఉంది కాబట్టి ఇక్కడ XYZ తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల సమ్ డిఫరెంట్ నొటేషన్ తీసుకుంటున్నా. ఫస్ట్ నేను దీన్ని అయితే ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ నేను యూ అనేది తీసుకుంటా. లెట్ యూ అనేది దీంట్లో ఎలా ఉంటుందంటే ఎలిమెంట్స్ అనేది మనకి y మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ ఉంది కాబట్టి దీన్ని నేనేం చేస్తానంటే x1
y1 z1 అని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ ఎలిమెంట్ ఇది మనకి u అవుతుంది. ఓకే, తర్వాత v అనే ఎలిమెంట్ కూడా మనకి x2 y2 z2 తీసుకుందాం. ఓకే, తర్వాత టీ ఆఫ్ u ఏమైతుంది మనకి టీ ఆఫ్ u వచ్చి ఈ ఫార్మేట్ లో ఉండాలి. మనకి ఈ ఫార్మేట్ లో ఉండాలంటే ఫస్ట్ మనకి y1 వస్తుంది, తర్వాత మైనస్ x1, తర్వాత మైనస్ z1, తర్వాత టీ ఆఫ్ v ఏమైతుంది మనకి మైనస్ y2 సారీ y2 మైనస్ y2 కాదు y2 మైనస్ x2 అండ్ మైనస్ z2 వస్తుంది. రైట్, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి టీ ఆఫ్ ఆల్ఫా యు ప్లస్ బీటా వి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఇక్కడ మనకి ఆల్ఫా ఆఫ్ ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేస్తున్నాం. ఈ రెండిట్లని యూ ప్లస్ విని యాడ్ చేస్తాం అనుకోండి, యూ ప్లస్ వి ఈ రెండిట్లని యాడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది x1 x2 వస్తుంది. అంటే యూకి ఆల్ఫా అనేది మల్టిప్లై చేసుకుందాం, ఇక్కడే మల్టిప్లై చేస్తాం. చూడండి ఆల్ఫా యూ అంటే ఇక్కడ ఆల్ఫా వస్తుంది, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ బీటా మల్టిప్లై చేస్తే ఇక్కడ బీటా, ఇక్కడ బీటా, ఇక్కడ బీటా వస్తుంది. ఓకే, అంటే టీ ఆఫ్ యూ అయితే ఇలాగే వస్తుంది. లేదు అంటే ఒక పని చేద్దాం, ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా రాద్దాం, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. దీన్ని నేను కాపీ చేసుకుంటా ఫస్ట్, ఇక్కడ రాద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఆల్ఫా మల్టిప్లై చేసుకుంటాను, ఎందుకంటే మనకు ఆల్ఫా యూ కావాలి, బీటా బి కావాలి కాబట్టి దీనికి బీటా మల్టిప్లై చేస్తే ఆల్ఫా వస్తుంది. దీనికి ఆల్ఫా, ఇక్కడ బీటా, ఇక్కడ బీటా, ఇక్కడ బీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా యూ ఆల్ఫా బీటా మన రెండింటిని మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఆల్ఫా యూ ప్లస్ బీటా బి రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్ఫా కామన్ వస్తుంది మనకి x1 ప్లస్ x2 వస్తుంది. తర్వాత సారీ ఆల్ఫా బీటా కామన్ రాదు మనకి, ఎందుకంటే ఇక్కడ బీటా ఉంది కాబట్టి ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 వస్తుంది. ఇక్కడ మనకి ఆల్ఫా y1 ప్లస్ బీటా y2 వస్తుంది. ఓకే, తర్వాత ఇది మల్టిప్లై చేస్తే ఆల్ఫా z1 ప్లస్ బీటా z2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది అప్లై చేస్తే ఇది మనకి వచ్చి ఎక్స్ అవుతుంది, ఇది మనకి ఏమవుతుందంటే ఎక్స్, ఈ టర్మ్ వచ్చి మనకి వై, ఈ టర్మ్ వచ్చి మనకి జెడ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈ కండిషన్ వాడితే ఏది ఇది ఈ కండిషన్ వాడామనుకోండి మనకి ఏమొస్తుంది, ఇది ఈ కండిషన్ వాడితే ఇక్కడ వై రావాలి. అంటే వై అంటే ఇది కదా ఆల్ఫా y1 ప్లస్ బీటా y2 రావాలి, కామా మైనస్ ఆఫ్ x1 మైనస్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే ఇది ఎక్స్, అంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా x1 ఓకే మైనస్ ఆఫ్ ఆల్ఫా బీటా x2 వస్తుంది. ఇది కూడా మైనస్ ఆఫ్ ఆల్ఫా z1 మైనస్ బీటా z2. ఇదైతే మనకి ఎల్హెచ్ఎస్. సిమిలర్లీ ఆర్హెచ్ఎస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆర్హెచ్ఎస్ ఏముంది మనకి ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ యూ ప్లస్ బీటా ఆఫ్ టీ ఆఫ్ వి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ యూ ఏముంది మనకి టీ ఆఫ్ యూ వచ్చి y1 మైనస్ x1 మైనస్ z1 ఓకే ప్లస్ బీటా ఆఫ్ టీ ఆఫ్ వి ఏముంది y2 మైనస్ x2 మైనస్ z2. ఓకే, ఈ ఆల్ఫాని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ఆల్ఫా y1 మైనస్ ఆల్ఫా x1 మైనస్ ఆల్ఫా z1 ప్లస్ బీటా మల్టిప్లై చేస్తే బీటా y2 మైనస్ బీటా x2 మైనస్ బీటా z2. ఇదైతే మనకి ఇలా వచ్చింది. దీన్ని యాడ్ చేద్దాం అంటే ఈ ఎలిమెంట్ సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అవుతుంది. ఓకే, దీన్ని యాడ్ చేయండి, తర్వాత దీన్ని యాడ్ చేయండి, తర్వాత దీన్ని యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది ఆల్ఫా y1 ప్లస్ బీటా y2 మైనస్ ఆల్ఫా x1 మైనస్ బీటా x2, ఇది ఆల్ఫా మైనస్ ఆల్ఫా z1 మైనస్ బీటా z2. ఇదైతే మనకి రిక్వైర్డ్. చూడండి ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది సేమే ఉంది కదా,
ఓకే. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. ఓకే. ఈ 2 ఈక్వల్ కాబట్టి ద గివెన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ దేర్‌ఫోర్ గివెన్ T ఈస్ లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. ఇలా అయితే వెరిఫై చేయాలి. ఓకే. మెథడ్ అయితే అర్థమైంది కదా! ఓకే. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా డిస్కస్ చేస్తాను. అండ్ దీనికైతే కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. కొన్ని లైక్ సమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌కి మనం ఎలా అప్లై చేయాలి లీనియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. దానికి కూడా మనకి ట్రిక్స్ కూడా ఉన్నాయి. దీనిపైనైతే చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.